చెప్పండి పెద్దనా మీ పేరు? నా పేరు లింగన్నమ్మ. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? కడమకుట్ల నుంచి. ఏం పంట పెట్టారు పెద్దనా మీరు? మేము ఇక్కడ కొంచెం చోలకాయ పెడతాం, మాకు మామిడి తోటలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు పెట్టారు? మామిడి తోట ఒక 8-10 ఎకరాలు ఉంది మాకు. పంట అంతా బాగుందా? పర్లేదు, బాగా వచ్చింది. ఏ రకం మామిడి పంట పెట్టారు మీరు? బంగినపల్లి మామిడి పండు అని, బంగినపల్లి బేనిసా. బాగా ఒక 20 ఏళ్ళు అయింది, ఒక 4 బోర్లు వేసుకున్నాము. దాన్ని బాగా రకరకాల యూజ్ చేసుకొని పంట పండించుకొని, ఇంకా ఎవరైనా రైతులు ఉంటే కూడా వాళ్ళు ఏం నాటుకోవాలో పైన ఏం నాటుకోవాలో చిన్న అని చెప్తే నేను వాళ్ళు ఎంకరేజ్ చేసి దీన్ని పెట్టండి, ఇట్లా 10 మీటర్లు పెట్టండి, ఇట్లా 15 మీటర్లు పెట్టండి కొలతలు ఇచ్చి నేను బాగా ప్రిపేర్ చేస్తాను. మంచి ఆదాయం. నాకు 4 బోర్లు వేసుకున్నాను. మాదంతా ఇదే వ్యవసాయ కుటుంబము. మా ఏ వ్యవసాయంలోనే మా పిల్లలు బాగా పెద్దగా చదివించుకున్నాం. వ్యవసాయ రంగంలోనే ముందుకెళ్తున్నారు మీ పిల్లలు కూడా. బాగా మాకు 3 కూతుర్లు కొడుకు. 3 కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 3 అల్లుడు సాఫ్ట్వేర్లు, కొడుకు సాఫ్ట్వేర్. ఇట్లా మనం చాలా దీన్ని మనం ఇప్పటి వరకు మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పెద్దనా? ఇప్పుడు నాకు 60 ఏళ్ళు ఉంటాయి, మరి నేను 40 ఏళ్ళు చేస్తున్నాను. మీకు ఇప్పటి వరకు అత్యధిక లాభం ఇచ్చిన పంట ఏది? నాకు అత్యధిక లాభం ఇచ్చిన పంట అంటే కొన్నాళ్ళు మా బుడ్డలు చెనక్కాయలు బాగా వందల మూటలు పండించినాము. అవి ఇప్పుడు దిగుబడి తగ్గిపోయినాయి. ఇప్పుడు అవి పోతూ కందులు ఆమ్దాలు వేస్తున్నాం. అవి ఏదో దానికి సరిపోతున్నాయి. ఫైనల్ గా నేను ఏదో మామిడి తోట ఉంది కాబట్టి ఆ మామిడి చెట్లలో ప్రిపేర్ అయ్యకుంటా. మామిడి తోట నుంచి మంచి లాభాలు వస్తున్నాయి. బాగా మంచి పర్లేదు. ఏ రకం పంట పెడితే రైతులకు మామిడి పాలల్లో ఏ రకం వాడితే మంచి లాభాలు వస్తాయి? పక్క బంగినపల్లి మామిడి పని బేనిస్ అంటాం దాన్ని. బంగినపల్లి బేనిస్ అంటే పక్క ఆ బేనిస్ మాత్రమే బాగా మనకి మార్కెట్ లో పోతుంది. మార్కెట్ అంటే మాకు పక్కన ఒక పోదొడ్డు అని మాకు 10 కిలోమీటర్ల పోదొడ్డు ఉంది. అక్కడ వచ్చేసి మన బాంబే, కలకత్తా, నాగపూర్ ఆ లైన్ పడుతుంది అనమాట. వాళ్ళు వచ్చి అక్కడ ఖరీదు చేసుకొని తీసుకొని పోతారు. ఇప్పుడు మనం అయితే పత్తికొండలో ఉన్నాం కదా, మన పత్తికొండ వాతావరణానికి ఏ రకం మామిడి పండ్లు వాడితే బాగుంటారు? అంటే ఏ రకం వాడితే పంట బాగా వస్తుంది? ఇది మామిడి చెట్లు కూడా పక్క అదే మనం దాన్ని వాడాల్సిందే. మామిడి చెట్లు ఇక్కడ కొన్ని చిన్న చెట్లు అవి అంటాం కదా, అవన్నీ చెట్టు వాడంలే. ఓన్లీ మామిడి చెట్లు అయితే ఏ రకం పక్క బంగినపల్లి బంగినపల్లి బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో పెట్టామంటారు? మీరు ఎంత వరకు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? మా 8 ఎకరాల్లో పెట్టినాము. నేను దాదాపు అంటే నేను 10 లక్షలకి ఒట్టుకు ఇచ్చేసినాను. ఒక 40 టన్నులు 50 టన్నుల దాకా దిగుబడి వచ్చింది. పెద్ద బాగా లాభాలు కూడా వచ్చినాయి వాళ్ళకి. నేను అమ్మిన దాంట్లోన ఒక 40-50 లక్షల దాకా వాళ్ళకి బెనిఫిట్ పొందినారు. నాకు ఇచ్చేసినారు, వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు తీసుకున్నారు. అది ఇప్పుడు మామిడి పంట పెట్టాలనుకున్న రైతులకి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? సలహా నేను పక్క ఇస్తాను. సలహా ఏమి ఇస్తామంటే రేపు కొలత ఎట్లా పెట్టాలి పైన, మనం ఎక్కడ చెట్లు తేవాలా అంటే మనం పాణ్యం వదాం. పాణ్యంలోన ఆ బుడ్సుకి చెట్టు కటింగ్ ఉంటాయి అనమాట. దాన్ని పక్క మనమే కట్ చేసుకొని తీసి గడ్డను పెట్టుకోవాలా. వాళ్ళు మనం తీసిన గడ్డను పెట్టుకోలేని పక్షంలో వాళ్ళు వేరేవి తెచ్చి మనకి ఇస్తారు. మనం ఒరిజినల్ తేవాలంటే దాన్ని తీసి పెట్టుకొని మనం ఒక 20 రోజులు వాళ్ళ దగ్గర పెట్టేసి తెచ్చుకోవాలి మనం దాన్ని. మీకు మొత్తానికి మామిడి పంటలు మీకు ఏ సందేహం క్లియర్ చేస్తాం. మీరు కొలతలు ఎట్లా నాటాలా, ఎట్లా డిస్ప్లే చేయాలా, దానికి ఎట్లా డ్రిప్ వేయాలా అని మామిడి చెట్ల గురించి మనం బాగా ఎంకరేజ్ చేసే కెపాసిటీ ఉంది.